కేంద్రంలో మోదీ నాయకత్వంలోనే ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తోందని, రైతాంగాన్ని భూముల నుండి తరిమికొట్టి కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని, నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేయడం లేదని, ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తోందని, దేశంలో నిరుద్యోగం, దారిద్ర్యం, పేదరికం, ఆకలి బాధలు పెరుగుతున్నాయని, మరోవైపు దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలపైన లైంగిక దాడులు, దౌర్జన్యాలు సాగుతూనే ఉన్నాయని, మత విద్వేషాలు రెచ్చగొట్టబడుతున్నాయని, స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల అధికారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాగేసుకుంటున్నాయని, స్థానిక సంస్థకు 73, 74 భారత రాజ్యాంగ సవరణల ద్వారా కల్పించిన అధికారాలు కూడా అమలు చేయకుండా ప్రభుత్వాలు అడ్డుపడుతున్నాయని, విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరచటం లేదని, దేశంలో నిరుద్యోగం, ఆకలి బాధలు పెరుగుతున్నాయని, రైల్వే రంగం ముక్కలు ముక్కలుగా ప్రైవేటీకరించబడుతోందని, ఇప్పటికే BSNL, పోస్టల్, LIC వంటి రంగాలు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా నష్టాల ఊబిలోకి నెట్టబడుతున్నాయని, దేశ సరిహద్దులను కాపాడే మిలిటరీలో సైతం కాంట్రాక్ట్ విధానాన్ని రంగంలోనికి తెచ్చిందని, మన రాష్ట్రానికి మణిపూసగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తెగ అమ్మేందుకు సిద్ధమైందని, ప్రభుత్వ రంగ సంస్థలు కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నాయని, వేతనాల పెంపు, బేరసారాలాడే హక్కుల సంఘం పెట్టుకునే హక్కు, చివరికి సమ్మె చేసే హక్కు లాంటి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులు కాలరాయబడుతున్నాయని, మహిళలు, మైనార్టీలు, దళితులు, గిరిజనులపైన దేశవ్యాప్తంగా ఆటవిక దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని, మతోన్మాద విష బీజాలు చిరుప్రాయం నుండే పిల్లల మనసులో నాటేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని, ఇటీవల వరదల నేపథ్యంలో మన రాష్ట్రంలో తిరుపతి లడ్డూకు సంబంధించిన దగాదా ఇందులో భాగమేనని, దశాబ్దాల తరబడి దేశ రాజధాని ఢిల్లీతో సహా ఇతర పట్టణాలలో పేదలు వేసుకున్న గుడిసెలను బుల్డోజర్లతో మోదీ ప్రభుత్వం కూల్చివేస్తున్న దారుణాలు మనం చూస్తూనే ఉన్నామని, మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించిన వారు, విమర్శించిన వారు దేశద్రోహులుగా ముద్రించబడి ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారని, కేంద్ర ప్రభుత్వం శాఖలు బీజేపీ మతోన్మాద విధానాల అమలుకు తోకలుగా మారబడుతున్నాయని అన్నారు. భారతదేశ వ్యాప్తంగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ CITU, అలాగే ఇతర అనేక కార్మిక దేశవ్యాప్త నిరసన ఆందోళన పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా బద్వేల్లో ఈరోజు CITU నాయకత్వంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రధానమైన డిమాండ్లు ఏమిటంటే, ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వ దఫా అధికారంలోకి వచ్చి కొలువు తీరి ఉంది. 2014 నుండి 2024 వరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో గడిచిన బ్రిటిష్ ప్రభుత్వంలో, ఆ తర్వాత భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత పాలకుల ప్రభుత్వాలలో ఉద్యమించి పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను, కార్మిక హక్కులను, కార్మిక సంక్షేమాన్ని ఈరోజు పూర్తిగా తూర్పారబెట్టి దాన్ని తుడిచిపెట్టి ఈరోజు బీజేపీ 4 కోళ్లు మాత్రమే తెచ్చి నూతన ఆధునికమైనటువంటి బానిసత్వాన్ని ప్రవేశపెడతా ఉంది కార్మికులకు. దీన్ని జాతీయ కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. రెండోది, ఈరోజు దేశ సంపదనంతా, బ్యాంకుల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రజాధనాన్నంతా అంబానీ, ఆదానీ లాంటి కుబేరులకు అప్పలంగా అందించి డిఫాల్టర్స్గా గుర్తించి దాదాపుగా 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. ఈరోజు రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయమంటే సాధ్యం కాదంటా ఉంది. ఈరోజు అట్టడుగు పేదలైనటువంటి దళితులకు సంక్షేమానికి నిధులు కేటాయించమంటే మా దగ్గర నిధులు లేదంటా ఉన్నది. అలాగే ధరలు అదుపు చేయమంటే పట్టించుకోవడం లేదు. కానీ కుబేరులకు మాత్రం ఈరోజు 16 లక్షల కోట్ల రూపాయల పైచలకు రుణమాఫీ చేసింది. ఇది ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు. మూడోది, ఆదానీ కంపెనీ అమెరికాలో చీటింగ్ చేసిందని అక్కడి ప్రజల నుంచి
30,000 కోట్ల రూపాయలు ఉద్యోగ కల్పన కల్పిస్తానని చెప్పి తీసుకొని ఉద్యోగాలు కల్పించకుండా అమెరికా ప్రభుత్వం అదానీ కంపెనీలపైన కేసులు నమోదు చేసింది. అటువంటి దొంగ కంపెనీలు నడుపుతున్నటువంటి అదానీకి భారతదేశంలో నరేంద్ర మోడీ రైల్వేలు కట్టబెడతా ఉన్నాడు, విమానయానం కట్టబెడతా ఉన్నాడు, ఓడరేవులు కట్టబెడతా ఉన్నాడు, బొగ్గు గనులు కట్టబెడతా ఉన్నాడు. ఆయనకు అనుగుణంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయల పైచెరుకు లంచాలు తీసుకొని ఈ రాష్ట్రం యొక్క ప్రకృతి సంపదను, ఇక్కడ ఓడరేవులను, విమానాశ్రయాలను దానదత్తం చేశాడని చెప్పి అమెరికా పత్రికలు రాశాయి. దానికి జగన్మోహన్ రెడ్డి, బీజేపీ సమాధానం చెప్పాలా. అలాగే విద్యుత్తు ఒప్పందాల్లో యూనిట్కు 190 పైసలు, రూపాయి 90 పైసలు ఖర్చు అయితే ₹2.70 వసూలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి అది ₹3.25 పెంచారు. అంటే అసలు కన్నా కుసురు